హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్‌లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే అలారం మోగుతూ ఉంటుంది రూమ్ నుండి. సో, వెంటనే మూన్ లేపుదామని వెళ్తాడు. ఎందుకంటే తన కోర్స్‌కి వెళ్ళాలి కదా! టైం అవుతుందని చెప్పేసి. తను లేపడానికి ప్రయత్నిస్తే తనేమో బెడ్‌షీట్ ఏసుకొని నిద్రపోతూ ఉంటుందనమాట పట్టించుకోకుండా. సరే అని జిన్ వచ్చేసి తన పాటికి తను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే కాసేపు అయిన తర్వాత ఫాస్ట్‌గా రెడీ అయ్యి పరిగెడుతూ ఉంటుందనమాట. అప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఒక ప్లాన్ ఏస్తుంది. కార్ దగ్గర నించొని నేను రూట్ మర్చిపోయాను. ఎలా ఎళ్ళాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసి అంటుందనమాట. జెన్ వచ్చేసి బస్ తీసుకో. ఈ నంబర్ 8 నంబర్ బస్ తీసుకో అంటే, అక్కడ బస్ మీద థాయ్ లాంగ్వేజ్‌లో రాసుంటుంది. నాకు లాంగ్వేజ్ రాదు. నేను ఇబ్బంది పడతాను. నన్నెవరైనా కిడ్నాప్ చేస్తే అన్నట్టు అంటుందనమాట. కరెక్ట్‌గా 3 స్టాప్స్ కౌంట్ చేసుకో అన్నట్టు చెప్తాడు. బాబోయ్! డ్రాప్ చేస్తాను మాత్రం అనట్లేదు కదా! అని చెప్పేసి, మళ్ళీ సర్లే వెళ్దాం అనుకోని మళ్ళీ ఆగి, ఇలా కాదు లేట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదులే అని చెప్పేసి వెంటనే జిన్ దగ్గరికొచ్చి, నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి జాకెట్ ఇస్తుందనమాట జిన్‌కి. మరెందుకు అంతలా నిద్రపోతున్నావంటే, ఆ బెడ్‌కి నేను కావాలంట మరి నన్ను లెగవనివ్వలేదు అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సరే పద డ్రాప్ చేస్తా అని చెప్పేసి హెల్మెట్ తనకెలా పెట్టుకోవాలో చేతకాకపోతే జిన్నే హెల్ప్ చేస్తాడనమాట. ఇక ఫాస్ట్‌గా తన్ని ఆ బిల్డింగ్ దగ్గర తను డ్రాప్ చేస్తాడు. వెళ్ళేప్పుడు హెల్మెట్ కూడా జిన్నే తీస్తాడనమాట. జిన్ అలా క్లోజ్‌గా తనకి హెల్మెట్ తీస్తూ ఉంటే జిన్ అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత తనకి హెయిర్ అంతా మెస్సీ అయ్యేసరికి మిర్రర్‌లో ఒకసారి హెయిర్ చూసుకో అని చెప్పేసి అంటాడు. తను వెంటనే హెయిర్ సెర్చ్ చేసుకుంటుందనమాట. తను వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ ఇస్తాడు. అలాగే తను వెళ్ళేప్పుడు ఆ బిల్డింగ్ ఓపెనింగ్ సంథింగ్ ఏదో కోర్స్ ఓపెనింగ్‌ది ఒక కార్డ్ ఇస్తుందనమాట. పేరెంట్స్ అటెండ్ అవ్వాలంట అని చెప్పి తనకిస్తుంది. నువ్వు కూడా అటెండ్ అవ్వు మా పేరెంట్ లాగా అన్నట్టుగా. నెక్స్ట్ సీన్‌లో మనకి లిన్‌ని చూయిస్తారనమాట. లిన్ వచ్చేసి మన టీనా గ్యారేజ్‌కే వస్తాడు. జిన్ గ్యారేజ్‌కి వచ్చి అక్కడికొచ్చేసి తనకు కావాల్సిన ఇంజిన్ పేరు చెప్పి, ఇక్కడ ఇంజిన్ దొరుకుతుందా అంటే వాళ్ళు అక్కడ ఆ పాటికి జిన్ ఉండడు కదా! సో, అక్కడ వర్కర్స్ లేదు అని చెప్పి చెప్తాడు. సో, లిన్ ఏం చేస్తాడంటే ఆహ్, మోమో ఎక్కడైతే దిగిందో అంటే మోమో వాళ్ళ నాన్నగారి ప్లేస్‌కి వెళ్తాడనమాట. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి లోపలికి వెళ్ళగానే అక్కడ వాళ్ళ స్టెప్ మామ్ మీకేం కావాలని చెప్పేసి లిన్‌ని అడుగుతూ ఉంటే లిన్ అన్నీ ఆర్డర్ చేస్తాడనమాట. సరే అని చెప్పేసి తను లోపలికి వెళ్తుంది వాళ్ళ హస్బెండ్‌కి చెప్పడానికి. ఈ గ్యాప్‌లో లిన్ అక్కడ జిన్‌ని చూస్తాడనమాట. జిన్ అక్కడ బీర్ బాటిల్స్ ఫిల్ చేస్తూ ఉంటాడు. సో, అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆమొచ్చేసి, ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిందని చెప్పేసి ఫుడ్ అంతా అక్కడ లిన్ టేబుల్ మీద పెట్టేస్తుంది. జిన్ దగ్గరకొచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. రేపు ఇంకా 3 సెట్స్ కావాలి తీసుకురా అని చెప్పేసి చెప్తుందనమాట. జిన్ ఓకే అంటాడు. వెళ్ళి లిన్‌ని చూస్తాడనమాట. జిన్‌ని చూడటం కూడా తను అబ్జర్వ్ చేస్తాడు. బట్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. జిన్ ఏం చేస్తాడంటే అలా తను చెప్పింది కదా! పేరెంట్‌లాగా, గార్డియన్‌లాగా వచ్చి అటెండ్ అవ్వమని చెప్పేసి. సో, అందుకే వాళ్ళ డ్యాడ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన యూనిఫార్మ్ అక్కడుంది కాబట్టి తీసుకోవడానికి. యూనిఫార్మ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంతలో వాళ్ళ మదర్ "ఏంటి యూనిఫార్మ్ ఎక్కడికంటే మోమోకి కావాలని చెప్పేసి అడిగిందంటే, సరే వాష్ చేసిస్తా" అంటే, "పర్లేదు నేను గ్యారేజ్‌లో వాష్ చేసుకుంటా" అన్నట్టు చెప్తాడనమాట. సరే నేను వెళ్తున్నా అంటే, "తినేసి వెళ్ళంటే" "పర్లేదు నేను వెళ్తా" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ తనక్కడికొచ్చేసి సాంగ్‌లో మెన్షన్ చేసిన కీ చైన్ జిన్ దగ్గరే ఉండుంటుందా జిన్ దగ్గర అని చెప్పేసి, జిన్ దగ్గరికి వెళ్లి రేపు నేను ఫాస్ట్‌గా లేవాలి. సో, నేను డిస్టర్బ్ చేద్దాం అనుకోవట్లేదు. నాకు కీస్ ఇస్తే నేనే ఓపెన్ చేసుకుంటా అన్నట్టు అడుగుతుందనమాట. ఎక్కడున్నాయి నీ పాకెట్‌లో ఉన్నాయి నేనే తీసుకుంటా అని చెప్పేసి పాకెట్‌లో చేపెట్టి తీసుకుంటూ ఉంటుంది. ఏం సెర్చ్ చేస్తున్నావు నువ్వక్కడ అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఛీ అసల అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇంతలో సాంగ్‌లో ఏంటి నువ్వు మళ్ళీ తనని బుల్లీ చేసావా అన్నట్టు జిన్ అడిగితే, జిన్ నేనేం చేశాను పాకెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంది. ఎంప్టీగా ఉందని చెప్పేసి ఏం సెర్చ్ చేస్తున్నావు అని అడిగితే, కోపంగా వెళ్ళిపోయింది అన్నట్టు చెప్తాడనమాట. సాంగ్ లేక సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. నాకేం తెలీదని చెప్పేసి. నెక్స్ట్ డే జిన్ వచ్చేసి తను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, వీకెండ్ క్లాస్ ఏం లేదు అన్నట్టు తను చెప్తుందనమాట. సో, అందరూ కలిసి కాసేపు ఆగిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేప్పుడు సాంగ్‌లో ఇంకా గ్యారేజ్‌లో వర్క్ చేసే ఇద్దరు అలాగే అప్పుడే మన జిన్ వచ్చేసి మూము దగ్గరికొచ్చేసి ఇదిగో యూనిఫార్మ్ ఇది నీకు ఫిట్ అవుతుందేమో చూసుకో అన్నట్టు తనకిస్తాడనమాట. తను యూనిఫార్మ్ తీసుకొచ్చాడు కదా! అందుకే మోమోకిస్తాడది. మోమో అది చూసి థాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుందనమాట. ఇంతలో సాంగ్‌లై "నువ్వది ట్రెజరీగా భావించాలి మోమో. ఎందుకంటే నేనొకసారి ట్రై చేస్తా అని చెప్తే అస్సలు ఊరుకోలేదు. నా చేతికి క్యాట్ హెయిర్ ఉంటుందని చెప్పేసి నన్ను పట్టుకొని కూడా పట్టుకోనిలేదు. అప్పుడే అనుకున్నాను ఇది ఎవరి కోసమో స్పెషల్ వన్ కోసం దాచాడని చెప్పి" అన్నట్టు ఇండైరెక్ట్‌గా తన కోసమే దాచాడన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, మన మోమో వచ్చేసి జిన్‌కి థాంక్ యూ చెప్తుంది. నెక్స్ట్ తను యూనిఫార్మ్ వేసుకొని క్లాస్‌కి వెళ్తుందనమాట. అక్కడ నాన్న కూడా ఉంటుంది. నాన్న యూనిఫార్మ్ చూసి సర్ప్రైజ్ అవుతుంది. "ఇది నీ దగ్గర ఎలా వచ్చిందని" చెప్పేసి, "నాకిది జిన్నే ఇచ్చాడు తనదే యూనిఫార్మ్" అన్నట్టు చెప్తుందనమాట. సో, కన్ఫర్మ్‌గా మీ బ్రదర్ టాపర్ అంటే, "నేను ఆల్రెడీ చెప్పాను కదా!" అన్నట్టంటే, "లేదు ఇక్కడ కూడా చదివాడు తను. ఇక్కడ కూడా టాపర్" అన్నట్టు తను చెప్తుంది. అలా ఎలా అంటే,
సో, ఇక్కడ చూసావా యాక్చువల్లీ ఇలాంటి యూనిఫార్మ్ ఆహ్, నార్మల్ యూనిఫార్మ్‌కి, ఈ యూనిఫార్మ్‌కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టార్ చూసావా? ఇది ఓన్లీ ఒకరికే వచ్చిందని విన్నాను. ఒక కాంపిటీషన్‌లో విన్ అయిన అతనికి స్కాలర్‌షిప్‌తో పాటు ఇది గిఫ్ట్‌గా ఇచ్చినట్టు నేను విన్నాను. మా సార్ చెప్పాడు. అంటే అది ఎవరా అని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది అది జిన్‌కే అని చెప్పేసి. సో, అప్పుడు కూడా జిన్ టాపరే అనమాట అన్నట్టు తను అనుకుంటుంది. అప్పుడు మోమో ఏమనుకుంటదంటే, అంటే ఇక్కడికొచ్చి కూడా తను స్టడీ చేశాడు. బట్ ఎందుకో ఒక రీజన్ వల్ల గివ్ అప్ ఇచ్చాడు. అదేంటో తెలుసుకోవాలి అన్నట్టు వెంటనే నాన్నని అడుగుతుంది. మరెందుకు అతను స్టడీ గివ్ అప్ చేశాడు నీకేమైనా తెలుసా అంటే, మరి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు ఐడియా లేదన్నట్టు తను చెప్తుందనమాట. దీన్ని తెలుసుకోవడానికే తను వెంటనే ఈవినింగ్ ఫాస్ట్‌గా వెళ్ళిపోయి గ్యారేజ్ దగ్గర ఫస్ట్ నాకొక డౌట్ ఉంది అన్నట్టు జిన్‌తో చెప్తుందనమాట. జిన్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు అలానే చూస్తూ ఇలా అడుగుతుంది. ఈ యూనిఫార్మ్ నీకు ఏ కాంపిటీషన్‌లో విన్ అయితే దొరికిందంటే ఫిజిక్స్ కాంపిటీషన్ అన్నట్టు చెప్తాడు. అంటే అప్పుడు కూడా నువ్వు టాపర్‌వే మరెందుకు స్టడీ ఆపేసావు అన్నట్టంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను పిలువు అని చెప్పేసి దానికి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. తనిక ఏంటోలే అనుకోని ఇక హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి సాంగ్లయ్ వస్తాడనమాట. సాంగ్లయ్ "ఏం చేస్తున్నావు? ఇదిగో నీకు ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. చాక్లేట్ నీ ఫేవరెట్ కదా!" అంటే "నీకెలా తెలుసు?" అంటే బ్రాండీ చెప్పాడు అని చెప్పి "నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తా పదా" అని చెప్పేసి తన పెట్ షాప్‌కి తీసుకెళ్తాడనమాట. సో, అక్కడికి తీసుకెళ్ళగానే ఫస్ట్ ఒక డాగ్ తన వెంట పడుతూ ఉంటుంది సాంగ్లయ్ వెంట. సాంగ్లయ్ ఆ డాగ్‌తో ఆడుకుంటూ ఉంటాడు. "చాలా బాగా ఆడుకుంటున్నావు." ఆహ్, అంటే అవును. చిన్నప్పటి నుండి తెలుసు కదా! సో, అలవాటయిపోయింది అన్నట్టు సాంగ్‌లో చెప్తాడనమాట. తర్వాత అక్కడ ఒక గోల్డెన్ రిట్రీవర్ పప్పీ ఉంటే, ఆ పప్పీని చూయించి, ఈ మధ్యే దీనికి చాలా చిన్న పప్పీస్ పుట్టాయన్నట్టు చెప్తూ ఉంటుంది. సో, మోమో అక్కడికి వెళ్లి దాన్ని చూస్తూ ఉంటుందనమాట. ఆ పప్పీ ఎందుకు అక్కడ సోలోగా ఉందంటే, యాక్చువల్లీ ఆ పప్పీకి పుట్టగానే బ్రీత్ సరిగ్గా అందలేదని చెప్పేసి వాళ్ళ అమ్మ గేట్ బయట వదిలేసింది. నేనే దాన్ని రెస్క్యూ చేసి ఇక్కడ పెట్టాను అన్నట్టు చెప్తాడు. పాపం కదా! అని చెప్పేసి, కావాలంటే తీస్తా ఆడుకో అని చెప్పేసి టేబుల్ మీద పెట్టేసి ఇప్పుడే వస్తా అని చెప్పి లోపలికి వెళ్తాడనమాట. దానికోసం వాటర్ తెచ్చి, "ఇదిగో నువ్వే వాటర్ తాపించు ఆ పప్పీకి" అన్నట్టు చెప్తాడు. తనకి వాటర్ తాపిస్తూ ఇలా చెప్తుందనమాట. బ్యాక్ దెన్ యాక్చువల్లీ నాకు ఇంటి దగ్గర కూడా ఒక యెల్లో కలర్ పప్పీ ఎప్పుడు నా వెంట పడుతూ ఉండేది. ఒకసారి నా బ్రదర్ నేను దాన్ని ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ ఒప్పుకోలేదు. ఇక బయట పడేయాల్సొచ్చింది. నా బ్రదర్‌ని హెల్ప్ అడిగితే నా బ్రదర్ ఒక ప్లేస్ దానికి సెర్చ్ చేసి బయట అక్కడే పెట్టాడు. సో, డైలీ వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు దానికి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. దానికొక పేరు కూడా పెట్టాం. బట్ వన్ డే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. అక్కడ కనిపించలేదు. తర్వాత ఇక ఎప్పుడు మాకు కనిపించలేదు అన్నట్టు తను చెప్తుంది. ఓహ్! అవునా! కావాలంటే నువ్వు ఈ పప్పిని కూడా తీసుకెళ్ళొచ్చు అంటే, మరెలాగా ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియదు కదా! అన్నట్టు తను చెప్తుందనమాట. ఇంతలో బ్రాండీ వచ్చేసి కారు తీసుకొని మోమోని పిలుస్తూ ఉంటాడు రా అని చెప్పేసి. నీకెక్కడ పెట్టుకోవాలో తెలియకపోతే బ్రాండీకి ఒక ప్లేస్ తెలుసు తన్నే అడుగు అన్నట్టు చెప్తాడనమాట. చెప్తాడా అంటే కన్ఫర్మ్‌గా చెప్తాడు అడుగు అన్నట్టు సాంగ్‌లో చెప్తాడు. సరే అని చెప్పేసి తనిక కారెక్కుతుంది. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారనమాట గ్రోసరీస్ తీసుకురాడానికి. సో, దారిలో జిన్ వచ్చేసి "ఎందుకు నా వైపు అలానే చూస్తున్నావు ఏంటో చెప్పు" అంటే, యాక్చువల్లీ సాంగ్ల దగ్గర ఒక పప్పీ ఉంది. పాపం కదా! అది మనం తీసుకుందామా అంటే, "నీకు పిచ్చి పట్టింది. అతనెందుకలా చేశాడంటే, అతనేదో స్టోరీ చెప్పాడు. నువ్వది నమ్మేసావా? ఎలా సేవ్ చేశాడో అదంతా అడిగావా?" అంటే, "లేదు అది పాపం వాళ్ళమ్మ వదిలేసింది" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సో, యాక్చువల్లీ అతని దగ్గర 4 పప్పీస్ ఉన్నాయి. 2 ఆల్రెడీ సేల్ అయిపోయాయి. ఆ 2లో రిమైనింగ్ సేల్ అవ్వని 2లో నీకొకటి అంటకడదామని చూస్తున్నాడు. నీకు అంటకడితే డాగ్ ఫుడ్ కలిసొస్తుంది కదా అతనికి. అందుకని అతనలా చేస్తే, నువ్వేమో పిచ్చిదానిలా అతని మాటలు నమ్మేసి, దాన్ని కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటున్నావా అన్నట్టు చెప్తాడనమాట. ఆ మాటలకి తనకి కోపమొస్తది. "ఎందుకలా అంటున్నావు? కావాలంటే డాగ్ ఫుడ్ అదంతా నేనే పే చేసుకుంటాను. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ గ్యారేజ్‌లో దాన్ని ఉండనిస్తే చాలు" అన్నట్టు తను చెప్తుందనమాట. మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాని సంగతి ఎవరు చూస్తారు? పైగా ఈ టెంపరరీ అటాచ్‌మెంట్స్ అవసరం అంటావా అన్నట్టంటే తనకి చాలా కోపమొచ్చేసి కోపంగా వెళ్ళిపోతుందనమాట. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావంటే, అంటే నువ్వెప్పుడు ఇలాగే అనుకున్నావనమాట నాది కూడా. సో, అందుకే నాతో సరిగ్గా ఉండట్లేదు. ఈ టెంపరరీ అటాచ్‌మెంట్ ఎందుకని చెప్పేసి నాకిప్పుడు అర్థమవుతుందని చెప్పి కోపంగా వెళ్తుంది. ఇక తను అలా కోపంగా వెళ్ళిపోయేసరికి మన జిన్‌కి ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు నైట్ సాంగ్లయ్ దగ్గరికి వెళ్లి ఆ డాగ్‌ని తనే తీసుకుంటా అని చెప్పి సాంగ్లయ్‌తో చెప్తాడనమాట. సాంగ్లయ్ ఫైనల్లీ ఒక అమ్మాయి కోసం చేస్తున్నావనమాట అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే సాంగ్లయి వస్తూ ఉంటే, "ఇదిగో నీకోసం డాగ్ కొనేసాడు. ఇక్కడే ఉంటుంది ఇది" అన్నట్టు సాంగ్‌లో చెప్తాడు. నిజమా అని చెప్పేసి చాలా హ్యాపీగా డాగ్‌ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి తన బ్రదర్‌కి చూపిస్తా అంటే జిన్‌కి చూయిస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నా కోసం కొన్నావా? నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి జిన్‌తో మాట్లాడుతూనే ఉంటుందనమాట. సో, ఫార్మల్‌గా థాంక్ యూ చెప్దామని చెప్పేసి హెడ్ డౌన్ చేసి థాంక్ యూ చెప్తుంది. నాకు థాంక్ యూ చెప్తున్నావా? అది కూడా అంత ఫార్మల్‌గా అంటే, మరెలా చెప్పాలో నువ్వే చెప్పు అలానే చెప్తా అన్నట్టు చెప్తుందనమాట. ఓకే. నన్ను పిలువు అన్నట్టంటే, పిలవాలి ఎలా పిలవాలంటే అది నీకు తెలుసు అన్నట్టు చెప్తాడు. సో, తను బ్రదర్, బ్రదర్ అని చెప్పేసి ప్రేమగా పిలుస్తూ ఉంటే నవ్వేస్తాడనమాట. సరే మరి ఈ పప్పీతో నేను కాసేపు ఆడుకుంటా అని చెప్పేసి బయటకి తీసుకెళ్తుంది. పనిచేసే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే, మన జిన్ "ఏం చూస్తున్నారు వర్క్ చేసుకోండి" అన్నట్టు చెప్తాడనమాట.
తను పప్పీతో బయట ఆడుకుంటూ ఉంటే సడెన్‌గా అక్కడికి ఒక కార్ ఫోర్స్‌గా వస్తుందనమాట. తను భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. చూస్తే స్నేకీ అనమాట. కొంచెం డిస్టెన్స్‌లో కార్ ఆపుతుంది. "ఏంటి భయపడిపోయావా?" అన్నట్టు అని చెప్పేసి అంటుంది. "నువ్వే టెంపరరీగా ఉన్నావు. మళ్ళీ నీకు తోడు ఒక పప్పీని కూడా తీసుకొచ్చావు" అన్నట్టంటే, ఆ మాట విన్న జిన్‌కి కోపమొస్తుందనమాట. "ఏం కావాలంటే నీతో మాట్లాడాలి బయటికి రా" అన్నట్టు జిన్‌ని బయటికి రమ్మని చెప్తుందనమాట స్నేకి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలని చెప్పేసి మోమో ఒక ఐస్ తింటూ ఉంటే, ఆ గ్యారేజ్‌లో పనిచేసే వాళ్ళు యాపిల్ ఇస్తారనమాట తనకి. సో, కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, తిను వెళ్ళి తనకి యాపిల్ ఇస్తుందనమాట. "నాకు సాఫ్ట్ యాపిల్స్ అంటే ఇష్టం లేదు. నువ్వే తీసుకో" అని చెప్పేసి జిన్‌కి ఇస్తూ ఉంటే, స్నేక్‌కి అసలు తినేంటి మాట్లాడుకుంటే చిన్న బద్ద లేకుండా అలా మధ్యలో వచ్చిందని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.